వెంకట్ నాయక్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. వెంకట్ నాయక్ గారు, మనం చూస్తున్నాం నిన్న ఏఐసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. 14 సార్లు కాంగ్రెస్ నుంచి బీ ఫామ్ కూడా ఇచ్చాము మేము జీవన్ రెడ్డి గారికి, అయినా కూడా ఆయన గుర్తించలేదు అన్నారు. నిజంగా జీవన్ రెడ్డికి గుర్తుకు రాలేదా బీఆర్ఎస్ లో చేరడాన్ని? ఇప్పుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పినట్లుగానే ఎంతో క్షోభ పెట్టి పార్టీ నుంచి పంపించేశారు అని అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి మీరు? మేడం, మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. 2 పదాల మీద చర్చ చేసుకుందాం. ఒకటి, మీరు న్యాయం గురించి మాట్లాడారు. ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీ నరసింహారెడ్డి గారేమో ఘోష గురించి మాట్లాడారు. అది మనస్సు ఘోష దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు స్క్రోలింగ్లో మీకు కనబడుతున్నారు కౌశిక్ రెడ్డి గారు, చాలా పెద్దగా హైట్గా కనబడుతున్నారు కదా. కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి, మానుకోటలో రాళ్ల దాడి చేసిన వ్యక్తి. ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన ఈటల రాజేంద్ర గారిని మాత్రం పొమ్మని లెక్క పొగబెట్టరు. మరి ఆ రోజు ఈటల రాజేంద్ర గారి మనసు ఘోష పడలేదా? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. 2018లో తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు నుంచి ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఎవరైతే కందాల ఉపేంద్ర రెడ్డి గారు మీ పార్టీలో, ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట నేను మాట్లాడలే. మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. నేను ఆ గౌరవం మీకు ఇచ్చిన. నేను మీకు ఆ గౌరవం ఇచ్చిన. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం, అతన్ని కంప్లీట్ చేయండి. పెద్దవారు, మీకు నేను ఆ గౌరవం ఇచ్చిన. చెప్పండి మేడం. అప్పుడు వాళ్ళ మనస్సు గోసపడలే. కందాల ఉపేంద్ర రెడ్డి గారిని చేర్చుకున్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు 5 సంవత్సరాల పాటు మీరు పొమ్మలు లేక పొగబెట్టరు కదా, మరి వారు బాధపడలే. సో ఇలా చాలా సందర్భాలు ఎంతమందిని బాధ పెట్టరు మీరు? ఆ లిస్టు మొత్తం తీసుకొస్తే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత దాంట్లో చాలా మంది పార్టీ నాయకులు ఉన్నారు. మీరు చేర్చుకున్న ప్రతి పార్టీ నాయకులను వెనకాల అక్కడ ఆల్రెడీ మీ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఉంటారు కదా. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. ఈరోజు జీవన్ రెడ్డి గారు అక్కడ సరే మీ పార్టీలో చేరారు. మీ పార్టీ నుంచి ఎప్పటి నుంచో కష్టపడుతున్న వ్యక్తులను వీణ క్యాడర్ పోయి వాళ్ళని డామినేట్ చేయదా? మరి వాళ్ళ ఆత్మ ఘోషించదా? వాళ్ళ మనసు బాధపడదా? సో ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయాల్లో ఇంకా చాలా లోతుగా మనం వెళ్ళొచ్చు కాక, మళ్ళీ ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ న్యాయం ధర్మం ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇక మీరు చెప్పిన న్యాయం గురించి మాట్లాడదాం మేడం. 14 సార్లు వారికి బీఫామ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహాసముద్రం మేడం. ఇది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. నేను చెప్తున్నాను, ఎంతోమంది కార్యకర్తలు నాయకులు వాళ్ళ జీవితాన్ని త్యజించి వాళ్ళ జీవితాన్ని త్యాగం వైపు తీసుకెళ్లి మరి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మచ్చుకు 2 విషయాలు చెప్తాను. వి హనుమంతరావు గారు ఉన్నారు. వారు ఈ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నాయకులాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వారికి ఏం పోస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదే. అదేవిధంగా కుమార్ రావు గారని గాంధీ భవన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. గాంధీ భవన్కి ఒక గోడలాగా ఇచ్చేసి గాంధీ భవన్కి ఎప్పటికీ ప్రొటెక్టర్గా ఉన్నారు. వారు ఇంతవరకు ఏ పదవి తీసుకోలేదే. సో జీవన్ రెడ్డి గారికి నేను మాట ఒక కార్యకర్తగా నేను అడుగుతున్నాను. జీవన్ రెడ్డి గారికి వారు సరే 2014 తర్వాత జరుగుతున్న సినారియోలో చాలా సందర్భాల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వారికి ఒక హామీ ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది ఏదో విషయంలో వాళ్ళని గౌరవించుకుంటున్నామని చెప్పి ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పి వారి మనసాక్షి మీద ఒట్టేసి చెప్పాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. పెద్దవారు వారి గురించి నేను చెడుగా మాట్లాడడం, వారిని ఏది బట్టగాల్చి మీద మేము చేస్తలేము. కానీ వారి నిర్ణయాన్ని తప్పుపడుతున్నాం. 14 సార్లు ఒక నాయకునికి బీఫామ్ ఇవ్వడం అంటే అది చిన్న గౌరవం కాదు మేడం. అది చాలా పెద్ద గౌరవం. అది ఇంత గౌరవించుకున్న పార్టీకి కనీసం ఏమంటారు, మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మరి మీ పెద్దరికాన్ని, అదేవిధంగా మీ ఇంత అనుభవం ఉన్న రాజకీయాన్ని పోయి ఎక్కడ తాకట్టు పెట్టినట్టు అవుతుంది కదా మేడం. మేము వారిని కించపరిచేటట్టు మాట్లాడతలేము, కానీ ఉన్న యథార్థాన్ని చెప్తున్నాం. సో కాబట్టి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి కార్యకర్తలు ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో కొంతమంది భాగస్వాములు అయ్యారు. వారు అంటున్నారు సంజయ్ కుమార్ గారు మీ పార్టీలో చేరి రాలేదని చెప్పి. మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయనంత వరకు సంజయ్ కుమార్ గారు మా పార్టీలో చేరలే. మేము అదే భావనలో ఉంటాం. సస్పెండ్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి, అప్పుడు ఆయన ఎటుంటాడో ఆయన తెలుసుకుంటాడు. కానీ ఇదేంటంటే దోబుచ్చులాడి పార్టీ ఫిరాయింపులు అనేది ఏదో కొత్తగా ఈ ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టు మీరు చేస్తున్నారు కదా. ఏ పార్టీని వదిలేరు తెలంగాణ రాష్ట్రంలో? మీరు వైఎస్ఆర్సీపీని వదిలిరా, టీడీపీని వదిలిరా, సిపిఐని వదిలిరా, లేకపోతే కాంగ్రెస్ వదిలిరా, బీఎస్పీని వదిలిరా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వదిలే, ఎవరిని వదిలేరు మీరు? ఎవరిని వదిలే. ఒకసారేమో తెలంగాణ పునర్నిర్మాణం అన్నారు, ఇంకోసారేమో కారు సారు 16 సర్కార్ అన్నారు. ఏం వదిలేరు, ఏం చేసిరు మీరు? సో మీ గురించి అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడాలన్నా ఒకసారి మీ వీపును మీరు చూసుకోండి. మీ వీపును మీ సర్దుబాటు చేసుకోండి. కనీసం ప్రతిపక్ష హోదా అయినా మీకుంది. హోదాను అనుభవిస్తూ ఎక్కడో ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉన్నప్పటికీ కూడా మేమేం అంటలేము. కానీ గతంలో 2 సందర్భాల్లో 2 పర్యాయాల్లో కనీసం ప్రతిపక్ష హోదాని కూడా ఏ పార్టీకి ఉంచలేదు కదా మీరు. సో మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగాను కొంచెం వికారంగాను అనిపిస్తుంది. ఓకే.
ఓకే ఓకే బీజేపీ నుంచి రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు, మనం చూస్తున్నాం నిన్న ఏఐసిసి చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, జీవన్ రెడ్డి ఆ పార్టీలోకి చేరారు, సో మేము దాన్ని ఖండించము, అది ఆయన ఇష్టం అంటూ కూడా ఆయన క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారా? దాంతో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు, సంజయ్ది ఐరన్ లెగ్ లాంటిది, ఆయన రావడంతోనే పార్టీకి నష్టం చేకూరింది అని చెప్పి. సో ఎలా చూస్తారు? ఈ కామెంట్స్ గురించి మీరేం చెప్తారు? ఒకటే అండి, జీవన్ రెడ్డి గారు ఈరోజు పెద్ద మనిషి, ఏజ్లో రెస్పెక్ట్ ఇవ్వాలి అంతేగాని ఆయన చేసిన అరాచకాలు అవన్నీ మరుగున పడిపోయాయి ఇవాళ. ఎందుకంటే ఏజ్ పెరిగిన తర్వాత ఆయన 14 సార్లు ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి నక్సలైట్లతోటి కుమ్ముక్కయ్యి మా యొక్క జితేందర్ రెడ్డి చావుకు మూలకారకుడు ఆయన మొత్తం చేసింది, ఆయన సర్వీస్ మొత్తం కూడా నక్సలైట్లను ఇడిపించుకొస్తేందుకు, నక్సలైట్ల కోసం. తర్వాత రాజకీయ తొండ ఉసిరివిల్లి అయినట్టు ఆయన అడ్వకేట్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంకి వెళ్ళి వచ్చాడు, తెలుగుదేశంకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆయన ఏదో ఫస్ట్ టైం గడప దాటినట్టు, ఆయన ఏదో ఫస్ట్ టైం పార్టీ ఆయన వ్యక్తిత్వం ఈరోజు పెద్ద మనిషి అండి. యాక్చువల్గా ఎవరన్నా ఒక రాజకీయ పార్టీకి అనుభవించుండు, అధికారం అన్ని విధాలు అనుభవించుడు, చేసి చివరి కాలంలో పార్టీ మారవలసిన. కానీ మారిన ఇంతకుముందు మనం కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోయిండు, కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరగవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీలో పోయినాక ఆయన ఆత్మాభిమానం ఉన్నోడైతే అండపోడు. ఎందుకంటే మేము చూసినాం, నరేంద్రను చూసినాం, విజయశాంతిని చూసినాం, రవీంద్రనాథ్ని, కోదండరామన్ చూసినాం. ఆయన అరటి తొక్క అవుతాడు. జైన్ అయ్యే వరకే జైన్ చేసుకున్నాక వాడేవాడు ఉంటాడులే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు. కేసీఆర్ వ్యక్తిత్వం గురించి తెలిసినోడు, ఆత్మాభిమానం ఉన్నోడు ఒకడు కూడా మళ్ళీ అండ్లపోయే పరిస్థితి ఉండదు. ఆత్మాభిమానం చంపుకుంటే 100% అండ్లపోవచ్చు, గులాంగిరి ఉంటే ఉండొచ్చు. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజలకి తండ్రి కొడుకులు ఇది ఆడ ఆత్మాభిమానం ఉంటే కవితనే ఇమడలేకపోయిందంటే ఆ రాజకీయాలలో ఈయన పోయి ప్రజల సంక్షేమం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వెళ్తున్నాను. ఏ ఎండ కాకుడు కొడతారు, ప్రజలలో 10 ఓట్లు పడవు, వార్డు మెంబర్ గెలవనట్లు వాళ్ళు పార్టీలు మారుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈయన ప్రజా నాయకుడు అన్నప్పుడు ఈయన ప్రజలతో ఉండి ఇండిపెండెంట్ గా పోరాటం చేసి పొద్దున టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసి గెలవచ్చు కదా. అది కాక 75 సంవత్సరాలు వచ్చినాక ఎవరం కానీ రాజకీయ నాయకులు కూడా కొంత రాజకీయాలని తప్పుకొని కొత్త వాళ్ళకి యూత్ కియాలి. అది ఈ రోజు నేను గ్రేట్ గా చెప్పుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ 45 సంవత్సరాలు ఆయన వచ్చింది. ఎప్పుడు చూసినా కార్గే ఏం మాట్లాడుతాడో ఇవాళ తెలియదు. ఈ ముసలోళ్ళు అందరినీ పక్కకు జరపకపోతే కొత్త వాళ్ళకు ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాలు ఏంటండి. మళ్ళా తర్వాత వాళ్ళు పోతేనే వాళ్ళ కొడుకులకు వాళ్ళ కోడళ్లకు. నేను పార్టీ ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉంది. కేసీఆర్ దగ్గర పోయి మాత్రం ఈయన ఈ ఎక్కువ రోజులు కూడా పట్టదు, 2 ఏళ్లలోనే మళ్ళీ ఎక్కడ కాకుండా నా గరక నా ఘాటుక అయిపోయి ఉంటాడు. విన్న రెస్పెక్ట్ ప్రజలకు విన్న రెస్పెక్ట్ పోతుంది. కేసీఆర్ జైన్ అయ్యే వరకు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. నీ ఎంత మంచోడు లేడు, నువ్వు ఉండబట్టుకొని ఇట్లా చాలా మంది బట్టలు దింపుకున్న వాళ్ళు నా దగ్గర 100 మందిని చూపిస్తాను నేను. అందుకోసం ఒక్కటి, ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా విమర్శలు చేస్తుండొచ్చు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ, బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం, వాళ్ళకి వెళ్ళి ఇళ్ళకి జాయిన్ అవుతారు, ఇళ్ళకి వెళ్ళి అండ్లకి జాయిన్ అవుతారు. ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ టీఆర్ఎస్లోకి వెళ్ళి తెలుగుదేశం టీఆర్ఎస్ కాంగ్రెస్ కు వచ్చిండు. వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరు మారారు, ఎప్పుడు పొత్తులేదు. ఒకటినండి, టీఆర్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు పొత్తులేదు. మంత్రివర్గం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అయిన తర్వాత పార్టీలు మారడం. కేసీఆర్ అంతకుముందు అధికారం రాకముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 4 చీరి చింత కట్టాలన్నాడు పార్టీలు మారిన వాళ్ళని. ఆయన జాయిన్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం జాయిన్ చేసుకుంటే ప్రజలు హర్షించారు. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏదో ప్లాన్ చేసి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి దాన్ని హర్షించు. సెకండ్ టైం నీకు 88 ఇచ్చినాక వీళ్ళతోటి ఏం అవసరం లేదు. పక్క పార్టీలను ఎప్పుడైతే రాజకీయాలల్లో ఎవరైతే పక్కన ఎదురుగా ఏది ఉండొద్దు అని రైతు ఇట్లా ఏది మొలవద్దని గుంటకు వచ్చాక మొత్తం కలుపుకొని చల్లే మళ్ళీ 6 నెలల నాడు మళ్ళీ మొలకలు మురుస్తూనే ఉంటాయి. ఆ ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తాం అనేది మూర్ఖత్వం అవుతుంది. కేసీఆర్ గారు 2వ టర్మ్లో 88 మంది గెలిచినాక మిగతా వాళ్ళని తీసుకోవడం తప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 10 మందిని తెచ్చి ఏదైతే ప్రజాస్వామ్యము, రాహుల్ గాంధీ గారు బుక్కు పట్టుకొని తిరుగుతుంటారు, దీన్ని రక్షించాలి ఇదని. మరి అదేం రక్షణ? ఆయన చెప్పేది పార్టీలు మారుతారా ఇట్లా అని. దాన్ని ఆ విధంగా మారచ్చు, మారితే రాజీనామా చేసి మారాలి. వాళ్ళు సస్పెండ్ చేయమంటారు, సస్పెండ్ చేసి ఏమైంది? సభ్యత్వం పోదు, మళ్ళీ 3 ఏళ్ళు ఉండొచ్చు. వాళ్ళు సస్పెండ్ చేయరు. వీళ్ళు కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని వీళ్ళు చెప్పుకోరు.
అయిన తర్వాత అంతకంటే ఇంకా ఎస్ రామరెడ్డి గారు తలసాని రామరెడ్డి గారు ఒకవేళ బీఆర్ఎస్ లో నాగే- చేరకుండా నాగే- బీజేపీ నాగేంద్ర వైపు మొగ్గు చూపితే మరి మీరు ఆహ్వానించేవాళ్ళ జీవన్ రెడ్డి గారు? ఎవరండి మా దగ్గర వచ్చేటోళ్ళు 70 సంవత్సరాల తర్వాత ఎవరు రారు బీజేపీలో, ఎందుకంటే ఏమి ఇయ్యరాడని తెలుసు. ఉన్న వాస్తవం చాలా మంది ఉన్నారు. నాకు ఇంతకుముందు 2-3 మాజీ మేయర్ చేసిన ఆయన ఉండి అడిగితే, అయ్యా బీజేపీలో 70 ఏళ్ళ తర్వాత మేము వస్తే మాకేం ఇయ్యరాడా, ఏమని ఇస్తారంటే ఏమి ఇయ్యరు. అందుకోసం ఆయన ఇంట్లోకి రాడు. అయిన తర్వాత ఐడియాలజీకి వెళ్ళి ఈ ఆయన మాకు అగెనిస్ట్. ఈజ్ ఎ లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్, రైటిస్ట్ కాదు. జీవన్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చి ఏదో Okay. ఉద్యోగి అవసరం కోసం మా ప్రయత్నం చేస్తే ఏదైనా ఉంటే పార్టీలకు వస్తే ఎవరిని వద్దంటాను, నాది కాదు సొంతం, ఎవరైనా రావచ్చు, Okay. ఎవరైనా ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన ఇంట్లో ఏమి ఉండదు అనేది ఓకే. ఆయన తెలుసు. మనతో పాటు పాపారావు గారు అనలిస్ట్, ఆయన కూడా ఉన్నారు, జూమ్ లో జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే అండి. ముందుగా మనం నమస్తే. చూస్తే కాంగ్రెస్ పార్టీలోకి జీవన్ రెడ్డి గారు వెళ్ళడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టమా లేదంటే పెద్దగా ప్రభావం ఏమీ ఉండదంటారా? మీ అనాలిసిస్ ఏంటి దీని ప్రకారం? అంటే మొదటగా కాంగ్రెస్ పార్టీకి నష్టం అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ప్రజలు ఎప్పుడో దూరం అయ్యారు. జగన్ రెడ్డి గారు ఇప్పుడు దూరం అయ్యారు. ప్రజలు చాలా కాలం నుంచి, మొదటి 6 నెలల కాలం నుంచి కూడా ప్రజలు దూరం అవుతానే ఉన్నారు. ప్రజల్లో ఎవరినైనా కదిలించండి. ఎందుకంటే చాలా మందితో మనం మాట్లాడుతుంటాం, చాలా బయటికి పోయినప్పుడు నేను చాలా చోట్ల మాట్లాడతాను. ప్రజలు ఎప్పుడో దూరం అయ్యారు కాంగ్రెస్ పార్టీకి. సరే, జీవన్ రెడ్డి గారికి వాళ్ళ నిర్ణయం తీసుకోక తప్పని స్థితి. ఆయన పెరుగులాడాడు చాలా కాలం పాటు, ఏమైనా మార్పు జరుగుతుంది. ఒకటి సంజయ్తో ఆయనకున్న సంజయ్ ఆధిపత్యం ఇది పెరగటం కాంగ్రెస్ పార్టీలో అనేది ఆయన కొంత స్ట్రగుల్ అయ్యాడు. అది ఒక భాగం మాత్రమే అనుకుంటున్నా, కేవలం అది ఒక్కటే కాదు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు, ఆయన కేవలం